హాయ్ అండి, నేను మీ కాకినాడ కుమారి. ఈరోజు మా ఇంట్లో ఆదివారం స్పెషల్ పులుసు. దీన్ని చేసే విధానం మొత్తం అన్నీ చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. ఇది ఎలా మా వరకు వచ్చిందనుకుంటున్నారు? మా వారికి తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. చాలా 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 బాగుంది. ఫిష్ అయితే ఫ్రెష్ ఫిష్. అది క్లీనింగ్ కూడా కాస్త అటు ఇటుగా చూసేయండి. అలా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనే విషయంగా మీకు క్లీనింగ్ కూడా జస్ట్ అలా చూపించాను. కానీ పాపం వాళ్ళు అమ్ముకుంటే ఒక 2000 వచ్చేదండి. ఈయనకి మా వారికి తెలుసు కనుక అన్నయ్య పట్టుకెళ్ళు, ఈరోజు పులుసు ఉంది అని చెప్పి మరి ఇచ్చారు. మేము కూడా పులుసు టేస్ట్ చేసేస్తున్నాం అన్నమాట. చాలా బాగుందండి. ఫిష్ అయితే చాలా చాలా గట్టిగా బాగుంది. ఇప్పుడు ఇదంతా ఇలా క్లీన్ చేశాక చూసారా ఫ్రెష్గా అని చెప్పాను కదా, అలా రక్తంతో ఉంటే చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అన్నమాట ఫిష్. నేనైతే చిన్నగా సన్నగా ముక్కలు కోసానండి. నీట్గా క్లీన్ చేసి తెచ్చేసుకున్నాను. తెచ్చిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసేసాను. ఏం లేదండి, బెండకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అది జీలకర్ర వెల్లుల్లి పేస్ట్. ఇంక మిగిలిన ప్రాసెస్ మీకు తెలిసిందే కదా. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకోండి. ఎప్పుడు కూడా ఏ కూర వండినా పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఫస్ట్ ఆయిల్లో వేయండి. ఆ ఫ్లేవర్ భలే ఉంటుంది. అది మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి. అన్నిసార్లు మీ స్టైలే కాకుండా అప్పుడప్పుడు మా స్టైల్ని కూడా ట్రై చేస్తే మీకు ఎలా ఉంది అనేది తెలుస్తుంది. మేము చెప్తుంటుంటే ఎలా ఉంది కాదు, మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, ఓకేనా. ఉప్పు వేసాను, బాగా మగ్గిపోయాయి. కారం వేసాను. ఇంకొక విషయం ఇక్కడ చూడండి, నేను ఆయిల్లో వేసి వేపుతాను. జస్ట్ ఎక్కువసేపు వేపక్కర్లేదు, ముక్కలు విరిగే వరకు ఒక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గిస్తాను. చాలామంది పులుసులో మధ్యలో దించుతారు, మేము ఆ స్టైల్ చెయ్యం. తర్వాత చింతపండు పులుసు కూడా చిక్కని పులుసు తీసి ముక్కలకి కరెక్ట్గా పెట్టి ఆ ముక్కలు చిక్కటి పులుసులో ఒక 5 నిమిషాలైనా మగ్గే వరకు ఉంచుతాం అన్నమాట. అలా ఉంచినప్పుడు ఆ ముక్కకి ఉప్పు కారం బాగా పట్టి చాలా బాగుంటుంది. తర్వాత మీరు పులుసు చిక్కగా వేశారు కనుక మీకు తర్వాత పులుపు కావాలంటేనే పులుపు వాటర్ వేయండి, లేదంటే వాటర్ వేసేసుకోవడమే. తర్వాత మరిగేటప్పుడు బెండకాయ ముక్కలు, మన జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఉడికే వరకు, మెయిన్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సిమ్లో చిన్న మంట మీద కూర ఎక్కువసేపు ఉడకాలి. అంతే, మంచి పులుసు రెడీ. నేను టేస్ట్ కూడా చేసేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పెడుతున్నానండి. సూపర్ ఉందన్నమాట. సూపర్ టేస్టీ పులుసు రెడీ. ఓకే, బాయ్.